ఏంటి అయిపోయిందా? అన్నా శేఖర్ ఎస్కేప్ అయ్యాడన్నా. ఏమంటున్నావురా? అయ్యో అన్నా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండన్నా. అన్నా వింటున్నావా? అన్నా 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 కూర్చో అన్నా. నా పాటికి నా పని నేను చూసుకుంటున్నా. ఎందుకన్నా మాటి మాటికి రెచ్చగొడుతున్నావు? ఉమర్ ఎవరో నీకు తెలుసా శేఖర్? నాతో 10 సంవత్సరాలు పనిచేశాడ్రా. కొద్ది రోజుల ముందు చావడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. ఎమ్మెల్యే మూర్తి పుణ్యం కట్టుకున్నాడు. 1 సంవత్సరం సిలోన్ నుంచి హార్బర్ వరకు పౌడర్ కూడా సప్లై చేసేంతగా ఎదిగాడు. ఇవన్నీ చూస్తూ ఊరికే ఉండమంటావా శేఖరు? వయసు అయిపోయింది కదన్నా, చూసి చూడకుండా పో. మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకున్నావు. ఆ ఆటలన్నీ ఇంట్లో పెట్టుకో, లేదంటే నరికేస్తా. నన్ను బెదిరిస్తున్నావా శేఖరు? నన్ను చంపేసి ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? నేను ఈ రోజే 10 మందిని చంపగల బలం గల వాడినరా. లెగరా, లెగిసి నాతో ఒంటరిగా పోరాటం చెయ్యరా. కోప్పడకన్నా. ఏంట్రా ఏంట్రా ఏమంటున్నావురా నువ్వు? అడుగులు మృత్యుగీతమే ఉరుము ఉరుముల శ్వాసనాదమే. ఎవరిని ఎవరిని వదలడు వదలడు, కరుణను జాలిని చూపడు చూపడులే. శేఖర్ని తాకి చూడాలని ఆశపడ్డాను. చెయ్యి తెగి పడిపోయిందని ఊరంతా చెప్పు. రా శేఖరు. నిన్నేనయ్యా వెతుకుతున్నా. చెప్పండి అన్నా. ఏం లేదు, చిన్న సమాచారం. రావయ్యా. ఏంటి శేఖరు, హార్బర్ నుంచి ఏ సరుకు కూడా నేను అడగకుండా బయటికి వెళ్ళట్లేదంట? ఆ చైలిని వెంకటేశన్ ఉన్నాడు కదా, వాడే చెప్పాడు. అరే, ఏది ఎలా పోతే మనకెందుకో. నెల అయితే కరెక్ట్గా మీ ఖజానా నిండుతుంది కదా. వదిలేండి ఎస్పీ సార్, ఊరికే. విషయం చెప్పండి అన్నా. ఏం లేదు, మన శ్యామల సేటు కూతురికి నెక్స్ట్ వీక్ మ్యారేజ్. ఇప్పుడు కూతురు ఇంట్లో లేదు, కారు డ్రైవర్తో లేచిపోయిందయ్యా. అదే నువ్వేదైనా. ఏ ఎస్పీ సార్ ఏమైనా చేయొచ్చు? అమ్మాయి మ్యాటర్ అయ్యా. వచ్చే వారం పెళ్లి పెట్టుకుని ఎప్పుడు పోయి ఎఫ్ఐఆర్ అది ఇది అంటూ కరెక్ట్ కాదయ్యా. ఏం చేద్దాం చెప్పండి అన్న. వాడిని చంపేసే శేఖర్, చంపి పాడేసేయి. నా కూతుర్ని వాడు మోసం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు శేఖర్. నన్ను డబ్బడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు ఒకే కూతురు శేఖర్, తనని కాపాడివు శేఖర్. ఆడి ఫోటో ఏమైనా ఉందా? ఇదిగో ఇదిగో శేఖర్, వీడే ఆ మనిషి. ఒకే ఒక కూతురు, దాన్ని చంపేశాడు. ఒకే కూతురు శేఖర్, దాన్ని చంపేసి నాకు ఎవరూ లేకుండా
నన్ను ఒంటరి వాడిగా చేశాడు. వీడిని వదలకూడదు శేఖర్, నువ్వు వదలకూడదు. రేయ్, ఎంత అక్క? 87 రూపాయలు. చిల్లర ఉందా? అందరూ 1000 రూపాయలు ఇస్తే నేను అడిగి చిల్లరకి. అన్నా ఆ, వాడు వెళ్ళిపోతున్నాడు. వేసేద్దామా? పోనీ వదిలే మారా. రే, ఆ, ఎవరు చూడలేదు కదా? ఏం భయపడకు, ఎవరు చూడలేదులే. ఎప్పుడు తాళి ఆ? కడతా? కడతానులే, ముందు తిను. లేదురా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఉమ్. ఏంటి? ఏంటో చెప్పు. ఏంటని అడుగుతున్నానా? ఏ ఎవరు ఎవరు ఎవరది? ఎవరు? ఎవరు? ఎవరని అడుగుతున్నానుగా. ఎవరు? రండ్రా. ఏయ్, వద్దు, వీళ్ళు మా నాన్న దగ్గరికి రావద్దు. ఏయ్, ఏయ్, వదలరా. ఏయ్, చెప్పండి. రే వాసు, ఏయ్, వదలరా. అమ్మాయిని బండిలో పడేరా. ఏయ్, 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 వదలరా. అదే ఏరా, సేటు బండి తోడడానికే కదా జీతం ఇస్తున్నాడు. ఆయన కూతురు లేపుకొచ్చేసావు. అయితే ఏం చేస్తావు ఇప్పుడు? కొడతావా? ఏంటి, 5 దెబ్బలు కొడతావా? 10 దెబ్బలు కొడతావా? ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తాను. సేటుతో 50 లక్షలకి మాట్లాడుకుంటాను. కొట్టుకో, కొట్టు, కొట్టు, కొట్రా. కొట్టు, కొట్టు. రే, ఏదో వీడియో తీసావంట, సీడీ ఎక్కట్రా? శేఖర్, నేను అన్నీ సేఫ్టీగా దాచిపెట్టాను. నువ్వు ఏమీ చేయలేవు, నా వెంటుకు కూడా పేకలేవు. నేను ఒక్క సైగ చేశాననుకో, మొత్తం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది. శేఖర్, ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. సేట్ని మర్యాదగా డబ్బులిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పు. ఆ తర్వాత తనకి నచ్చిన కుర్రాడితో తన కూతురికి దూమని పెళ్లి జరిపించుకోమని చెప్పు. నేనేమీ అడ్రానయ్యా. నా చేతికి అందిన డబ్బుతోటి ఎక్కడో చోట ప్రశాంతంగా బతికేస్తాను. ఏంటి, ఏమంటావు?